బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు కుటుంబంలో ఆ రచ్చ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకి బిగ్ రిలీఫ్ దక్కింది. పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. పరస్పర ఫిర్యాదులు కాకుండా మోహన్ బాబుపై మరో కేసు నమోదు చేశామని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసు పెట్టామంటూ న్యాయవాది ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మనోజ్ విచారణకు హాజరయ్యాడన్నారు ప్రభుత్వం తరపు న్యాయవాది. తన ఇంటి దగ్గర పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలన్న మోహన్ బాబు న్యాయవాది నగేష్కి సంబంధించిన అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు. పోలీసు పికెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి 2 గంటలకోసారి మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి సమీక్షించాలంటూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు పరిస్థితిని పర్యవేక్షించాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 24కి వాయిదా వేస్తుంది హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న రాత్రి ఆ ఘటన తర్వాత ఒక్కసారిగా హై వోల్టేజ్ డ్రామా నెలకొందనే చెప్పుకోవాలి. నిజంగా పీక్స్కి చేరుకుంది. తెలంగాణ హైకోర్టులో ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ జరిగింది. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకి బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పుకోవాలి. పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. పరస్పర ఫిర్యాదులు కాకుండా మోహన్ బాబుపై మరో కేసు నమోదు చేశామంటూ కోర్టుకి తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై క్రిమినల్ కేసు పెట్టామంటూ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మనోజ్ విచారణకు హాజరయ్యాడన్నారు ప్రభుత్వం తరపు న్యాయవాది. ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలంటూ మోహన్ బాబు న్యాయవాది నగేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది ఇటు కోర్టుకు చెప్పారు. ప్రతి 2 గంటలకోసారి మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితిని సమీక్షించాలంటూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు పరిస్థితిని పర్యవేక్షించాలంటూ ఆదేశించింది. అయితే తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తుంది హైకోర్టు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, కోర్టులో ఇంకా ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి? రైట్, హైకోర్టులో మోహన్ బాబుకి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ ఈ రోజు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ అనే కాసేపు క్రితం విచారణ ప్రారంభమై ఇప్పుడు ముగిసింది. ఈ విచారణలో భాగంగా ఒక బిగ్ రిలీఫ్ అనేది దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అనారోగ్య రీత్యా హాజరు కాలేనంటూ కూడా ఒకవైపు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి హైకోర్టు సానుకూలంగా స్పందించిందని చెప్పుకోవచ్చు. వచ్చే నెల 24 వరకు ఆయన హాజరు కావడానికి కూడా సమయం ఇచ్చారు. మొత్తం మీద ఇది ఒక బిగ్ రిలీఫ్ గా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా తనకు ప్రాణహాని ఉందని కూడా మొన్నటి నుంచి ఏదైతే మొన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారో, దీంతో నాకు ప్రాణహాని ఉంది, ఏదైతే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని తన ఇంటి దగ్గర ఇప్పటికే ఎవరైతే మోహన్ బాబు తరపు న్యాయవాది వారించారు. కానీ దీనికి కోర్టు మాత్రం ఏకీభవించలేదు. అది అమలు చేయడం చాలా అసాధ్యమని ఒకవైపు హైకోర్టు చెప్పింది. కావాలంటే 2 గంటలకోసారి ఏవైతే దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉన్నత అధికారులు అక్కడికి వచ్చి సమీక్షిస్తారు. ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షించారు. మీరు ఎలాంటి చింత చెందకుండా కానీ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం అనేది సాధ్యం అంటూ ఒకవైపు చెప్పారు. మొత్తం మీద ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆరోగ్య రీత్యా ఇప్పటికే కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒకవైపు చెస్ట్ పెయిన్ కావచ్చు, అదే విధంగా నిన్న కొంచెం గాయాలైనాయని కూడా ఒకవైపు అయ్యాయని కూడా కాంటినెంటల్ హాస్పిటల్ చెప్తున్నారు. రెస్ట్ కోసం వారు ప్రస్తుతం రెస్ట్ లోనే ఉన్నారు, బయటికి రావడానికి వీల్లేదని ఒకవైపు హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. మొత్తం మీద బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. నిన్న నోటీసులు ఒకవైపు మనోజ్కి కావచ్చు, అదే విధంగా మోహన్ బాబుకి ఇచ్చారు. నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు ఏదైతే రాచకొండ సిపి ఎదుట మనోజ్ హాజరయ్యి తన వర్షన్ చెప్పారు. నిన్న మొన్న జరిగినటువంటి ఓవరాల్ పరిణామాలన్నీ చెప్పారు. కానీ ఒకవైపు మోహన్ బాబు మాత్రం తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో ఒకవైపు మినహాయింపు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వచ్చే 24 ఏదైతే డిసెంబర్ 24 తారీఖు వరకు కూడా ఇదైతే అవి ఫాలో కావాలని ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వ తరపు న్యాయవాది ఇటు కోర్టు దృష్టికి ఎటువంటి అంశాన్ని తీసుకెళ్లారు? ఎందుకంటే తనకు అక్కడ సెక్యూరిటీ కావాలి, తనకు ప్రాణహాని ఉందంటూ కూడా గత కొద్ది రోజులకి అంశానికి సంబంధించి మోహన్ బాబు చెప్పుకొస్తూనే ఉన్నారు. రైట్, కానీ ఒకవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం జర్నలిస్ట్ పై దాడి జరిగింది, ఈ కేసులో ఏ విధంగా కూడా ఉపేక్షించకూడదని ఒకవైపు న్యాయవాది ఒకవైపు హైకోర్టులో చెప్పారు. కానీ ఇంకోవైపు ఆయన ఆరోగ్య దృష్ట్యా, ఒకవైపు వయసు రీత్యా ఆరోగ్య దృష్ట్యా కూడా చాలా రావడానికి వీలు లేకపోవడంతో ఒకవైపు ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా నిరంతరం పర్యవేక్షించేందుకు కూడా పోలీసులను అక్కడ అలాట్ చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యంగా నిన్న ఒకవైపు మోహన్ బాబు కావచ్చు, మనోజ్ కావచ్చు, మాకు ప్రాణహాని ఉందంటే ఒకరికొకరు చెప్పారు. ఇందులో భాగంగా నాకు ప్రాణహాని ఉందని చెప్పడంతో ప్రతి 2 గంటలకు ఒకసారి పోలీసులు మోహన్ బాబు ఇంటిని సమీక్షించాలని ఇప్పటికే పోలీసులు ఒక ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ అంటే ఈ నెల 24 వరకు కూడా ఈ ఆదేశాలన్నీ అమల్లోకి ఉంటాయి. ఖచ్చితంగా 24 తర్వాత మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు హాజరయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న జరిగినటువంటి హైడ్రామాకు ఈ రోజు కొంచెం ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మంచు మనోజ్ వెళ్లి ఆ సిపి ఎదుట హాజరయ్యారు, సిపి ఎదుట తన వర్షం చెప్పారు. ఇంకోవైపు మనోజ్ నాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే మోహన్ బాబు హాజరయ్యాక ఇంకా మొత్తం కూడా ఇక్కడ శిల్ప పోలీసు పికెటింగ్ సాధ్యం కాదంటూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఏ కారణాలు అక్కడ కనిపిస్తున్నాయి? దీని తర్వాత ఎటువంటి సెక్యూరిటీ కల్పిస్తా ఉంటుంది మనోజ్కి సంబంధించి? ఇది కాస్త బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలా? రైట్, గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికే మోహన్ బాబు కావచ్చు, అటు మనోజ్ కావచ్చు, వీళ్ళు ఇప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఎవరి కాళ్ళు కూడా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి పోలీస్ పికెట్ ని ఏర్పాటు చేయడం కూడా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఉంటేనే వాళ్ళు పాస్ చేస్తారు. కానీ వీళ్ళు ఈ విధంగా థ్రెట్ ఉందని అనగానే వాళ్ళు విచారణ జరిపిన అనంతరం చేశారు. కానీ వీళ్ళు అడగగానే వాళ్ళు ఇవ్వడం కుదరదు, ఇది ఏ విధంగా కూడా కుదరదు అని ఒకవైపు తేల్చి చెప్పారు. దీంతో వీళ్ళు నిజంగా ప్రాణహాని ఉందని చెప్పడంతో 2 గంటలకు ఒకసారి వచ్చి ఎక్కడైతే జల్పల్లోని వాళ్ళ నివాసం దగ్గర పర్యవేక్షిస్తారో నిరంతరం అక్కడ పోలీసులు ఉంటారు. ఎలాంటివి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవి కూడా తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇవన్నీ చెప్పారు. మొత్తం మీద అటు ప్రభుత్వ తరఫు న్యాయవాది కావచ్చు, ఇటు మోహన్ బాబు న్యాయవాది వాదోపవాదాలు జరిగిన అనంతరం హైకోర్టు ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల డిసెంబర్ 24 వరకు కూడా ఈ ఆదేశాలు ఫాలో అవ్వాలంటూ ఇటువరకు కూడా అటు ప్రభుత్వ న్యాయవాది నుంచి ఇటు నగేష్ కావచ్చు ఇద్దరు కూడా చెప్పి మొత్తం కూడా కొంచెం సామరస్యంగా తేల్చుకోవాలి. ఇది ఇంటి సమస్య, బయట పడొద్దు, ఇంటి దగ్గరనే సామరస్యంగా తేల్చుకోవాలన్నట్టు కూడా ఒకవైపు హైకోర్టు చెప్పింది. రైట్ శిల్ప, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ హైకోర్టులో మంచు మోహన్ బాబుకి బిగ్ రిలీఫ్ దక్కింది. పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. పరస్పర ఫిర్యాదులు కాకుండా మోహన్ బాబుపై మరో కేసు నమోదు చేశామని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై క్రిమినల్ కేసు పెట్టామంటూ చెప్పుకొచ్చారు సదరు న్యాయవాది. మనోజ్ విచారణకు హాజరయ్యాడంటున్నారు ప్రభుత్వం తరపు న్యాయవాది. తన ఇంటి దగ్గర పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలన్న మోహన్ బాబు న్యాయవాది నగేష్కి సంబంధించి ఈ అంశాలని కోర్టు విన్న తర్వాత పోలీసు పికెట్ ఏర్పాటు సాధ్యం కాదంటూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది ఇక్కడ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రతి 2 గంటలకోసారి మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితిని సమీక్షించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఎందుకు ఇటువంటి ఆదేశాలు ఇచ్చిందని ఒకసారి గతానికి కనుక ఒక కొద్ది గంటల క్రితం అంశాన్ని పర్యవేక్షిస్తే కనుక అంశాన్ని పరిశీలిస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు మంచు మనోజ్ గేట్ని బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిన సందర్భం, ఆ తర్వాత లోపలికి వెళ్తున్న క్రమంలో అటుగా వచ్చిన మంచు మోహన్ బాబు ఒక్కసారిగా అటాక్ చేశారు. ఇటు మీడియా మీద అటాక్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితుల్లోని మంచు మనోజ్కి చొక్కా కూడా చినిగింది. ఆ తర్వాత ఆయన బయటను కూర్చున్న సందర్భాన్ని చూసాం, బయటన టీషర్ట్ మీద కూర్చున్న సందర్భాన్ని చూసాం. ఆయనతో పాటు భార్య మౌనిక కూడా మనం విజువల్లో చూడడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందంటూ మంచు మోహన్ బాబు గతంలోనే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పికెటింగ్కి సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. అయితే ఇక్కడ ప్రతి 2 గంటలకోసారి అక్కడ పరిస్థితి అంటే మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితిని పర్యవేక్షించాలంటూ హైకోర్టు పోలీసులకి ఆదేశించింది. ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం పోలీసు పికెటింగ్ సాధ్యం కాదంటూ చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ప్రతి 2 గంటలకోసారి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది సమీక్షించాలంటూ కూడా పోలీసులకు డైరెక్షన్స్ ఇచ్చింది. తదుపరి విచారణ వరకు కూడా పరిస్థితిని పర్యవేక్షించాలంటూ కూడా ఆదేశాలను కంటిన్యూ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 24కి వాయిదా వేసింది హైకోర్టు. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో.